బార్డర్లో ఉన్న సైనికులకి తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఎండనక చలికి వణుకుతూ బార్డర్లో కఠినతరమైన పరిస్థితుల్లో మన కోసం రేయింబవళ్ళు యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ మూకలపైన, ఉగ్రవాదులపైన ఎంతోమంది మిలిటరీ వాళ్ళు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మన దేశంలో కొంతమంది చెత్తన ఎలా సక్రమంగా పుట్టలేదా ఎలా వీళ్ళు తెలియదు కానీ జై పాకిస్తాన్ అని పోస్టులు పెడుతున్నారు. అస్సలు మీరు ఒక్క సూరి ఆ ఉగ్రవాదులు చిక్కితే తెలుస్తుందిరా మీకు. మీరు జై పాకిస్తాన్ అనండి, కానీ మీరు హిందూ అయితే వాళ్ళు వినరు. మీ గుండెల్లో బుల్లెట్ దించి మీ ప్రాణం తీసిందాక వదలరు. అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళని జై పాకిస్తాన్ పోస్టులు పెడతారా? మీకు ఏం తెలుసురా? మన మిలిటరీ వాళ్ళు మాకెందుకు, మా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి, మాకెందుకని పక్కకు వచ్చేస్తే వాళ్ళందరూ మన దేశం పైన పడితే తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉంటుందో. అక్కడ మన పాకిస్తాన్లో మన హిందువుల్ని కనీసం మనుషులుగా కాదు కదా, ప్రాణం ఉండే జీవులుగా కూడా చూడడం లేదు. ప్రతిరోజు భయంతో బతుకుతున్నారు హిందువులు అక్కడ. ఇప్పటికి కూడా వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయితే జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని కాపాడుకోవాలి, లేదంటే ఆ ముస్కర మోకలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎవరో ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, లేకపోతే అమ్మేస్తారు, లేకపోతే రేప్ చేసి చంపేస్తున్నారు. ఇలాంటి ఎన్నో లక్షల కేసులు మన హిందువులపైన అరాచకాలు జరిగాయి. పోలీస్ స్టేషన్లో మనకు న్యాయం జరగదు. కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి, మైనార్టీస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి, ఎవరికైనా సరే ఒకటే న్యాయం. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు. మైనార్టీల పైన ఏదైనా జరిగితే, సంఘటనలు జరిగితే, ఇంత గొప్ప దేశంలో పుట్టి మీరు జై పాకిస్తాన్. ఒకవేళ నువ్వు ఆ ఉగ్రవాదులకు చిక్కితే నువ్వు హిందూ అనుకో, నువ్వు జై పాకిస్తాన్ మీ పైన కనికరించదు. నీ గుండెల్లో బుల్లెట్ దించుతారు వాళ్ళు, నీ ప్రాణం తీస్తారు. ఎందుకంటే నువ్వు హిందువు కాబట్టి, హిందువుగా పుట్టావు కాబట్టి. మన ఈరోజే ఎవడో ఒకడు విశాఖపట్నం వ్యక్తి అంట జై పాకిస్తాన్ పోస్ట్ పెడతాడంట, వాడిపైన కేసు బుక్ అయింది. ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నా, మెసేజ్లు చూస్తున్నా. ఈరోజు ఈ వార్ గురించి మన న్యూస్ వస్తుంటే దాని కింద మెసేజ్లు చూస్తున్నా. మోడీ వేస్ట్ అంటారు, పనికిరానోడు అంటారు, వాళ్ళే గ్రేట్ అంటారు, పాకిస్తాన్ గ్రేట్ అంటారు. అక్కడక్కడ పోస్టులు, మెసేజ్లు కనపడుతున్నాయి. నిజంగా వీళ్ళు సక్రమంగా పుట్టారో లేదో దేవుడికే తెలియాలి. నీతి నిజాయితీగా ఉన్నవాడైతే ఇలాంటి పోస్టులు పెట్టరు. ఎంత స్వేచ్ఛ ఉన్నా, వాక్ స్వేచ్ఛ ఉన్నా, మన తల్లిని విమర్శించే స్థాయికి, మన భూతల్లి భరతమాతని విమర్శించి, భరతమాత ప్లేస్లో పుట్టి, మన ఈ స్థలం పైన పుట్టి మన దేశానికి ద్రోహం చేసి పోస్టులు పెడుతున్నారంటే మీరు నిజంగా మీలాంటి వాళ్ళకి ఇంకొక జన్మ ఉండదురా. పుడితే ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రదేశాల్లో ఆడపిల్లలు పుడితే తెలుస్తుంది మీకు. ఇక్కడ ఆడపిల్లలకి ఎంత స్వేచ్ఛ, ఎంత గౌరవం ఇస్తున్నాం, అక్కడ ఉండదురా. అవన్నీ తెలుసుకోండి. జై హింద్, జై భారత్.